ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విహారీ గారు, ఈ పేపర్స్ మీద సైన్ చేయండి. నేను కోట్ చేసింది 462 కోట్లు. నేను తయారు చేసిన పేపర్స్ నా చేతిలోనే ఉన్నాయి. మరి మార్పు ఎక్కడ జరిగింది? విహారీ గారు, విహారీ గారు, మీరు తయారు చేసుకున్న పేపర్స్ ఉన్నవి ఈ కవర్లో, ఆ కవర్లో కాదు. నన్ను నమ్మండి, కవర్ మారిపోయింది. కనక మహాలక్ష్మి అంటే కనక మహాలక్ష్మి ఇదంతా చేసిందా? తనెందుకు చేసింది? అయినా తను చదువుకోలేదు కదా. అయితే తన చేత ఇంకెవరైనా చేయించుంటారా? విహారీ గారు, సైన్ చేయండి. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Congratulations, sir. Thank you. Congratulations, sir. ఎస్. హలో విహారీ గారు, యా, నేను రాజీని మాట్లాడుతున్నాను. చెప్పండి. పెదనాన్న గురించి చెప్పాను కదా విహారీ గారు, దాని గురించి ఏమైనా ఆలోచించారా? మీరిద్దరూ వచ్చి ఒకసారి పెదనాన్న కంటికి కనిపిస్తే చాలు. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. కనక మహాలక్ష్మిని పెదనాన్న చూసి 3 నెలలు అవుతోంది. తను పెదనాన్నకి ఇంతకాలం దూరంగా ఎప్పుడూ లేదు. అందుకే కనక మహాలక్ష్మి మీద చాలా బెంగ పెట్టుకున్నారు. మిమ్మల్ని తన్ని చూడాలని చాలా కలవరిస్తున్నారు. రోజుకి 100 సార్లైనా మీ గురించే మాట్లాడుతున్నారు. పెదనాన్న పరిస్థితి చూస్తుంటే మాకే జాలేస్తోంది. నా కూతురు అల్లుడు ఎలా ఉన్నారో, వాళ్ళనెప్పుడెప్పుడు చూస్తానో అంటూ మీ మీద చాలా బెంగ పెట్టుకున్నారు. మీరొక్కసారి వచ్చి కనిపిస్తే చాలు, ఇక మా పెదనాన్నకి ఎలాంటి ఆపరేషన్ అవసరం ఉండదు. ఇది చెప్పడానికే ఫోన్ చేశానండి. ఉంటాను. లక్ష్మి ఏంటి ఇక్కడుంది? హే లక్ష్మి, నువ్వేంటి ఇక్కడున్నావు? అంటే అమ్మా, అది ఇంట్లో కూర్చుని వంటలు చేసుకునే నీకు టెండర్ జరిగే చోట ఏం పని? అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే అమ్మగారు, విహారీ బాబు గారు భోజనం మర్చిపోయారు, అందుకే తీసుకొచ్చానమ్మా. ఏంటత్తా మళ్ళీ లక్ష్మిని ఏమంటున్నావు? నేనేమంటాను? క్యాజువల్గా మాట్లాడుతున్నాను. ఏం లేదు బాబు గారు, మామూలుగానే మాట్లాడుకుంటున్నాం. విహారీ, ఐ హ్యావ్ టు టేక్ ఏ కాల్. ఓకే అత్తయ్య. సుభాష్, కనక మహాలక్ష్మి, నీతో మాట్లాడాలి. నేను కోట్ చేసిన పేపర్స్ నా దగ్గరే ఉన్నాయి, కానీ ఈ టెండర్ గెలిచిన పేపర్స్ మాత్రం నీ చేతులతో ఇక్కడికి వచ్చాయి. అసలేం జరిగింది? ఆ పేపర్స్ నువ్వే తయారు చేసావా? కనక మహాలక్ష్మి, అడిగింది నిన్నే. నేను కోట్ చేసింది వేరు, ఆ పేపర్స్లో ఉన్న కొటేషన్ వేరు. ఆ పేపర్స్ ఎక్కడవి? ఆ కొటేషన్ నా పేరు మీద ఉంది కదా. అయినా అందులో ఉన్న వాల్యూ నేనిచ్చింది కాదు. అదెవరు మార్చారు? నేనే మార్చాను విహారీ గారు. కనక మహాలక్ష్మి, నువ్వు చదువుకున్నావా? అరే, ఒక టెండర్ పేపర్స్ లో కోట్ మార్చేంత నాలెడ్జ్ నీ దగ్గర ఉందా?
టాపర్ని, మా డిస్ట్రిక్ట్ ఫస్ట్. అరే మరి నువ్వెప్పుడు చదువుకున్నట్టు నాకు చెప్పలేదు. దాని గురించి మీరు ఎప్పుడూ అడగలేదు, చెప్పే అవకాశం కూడా నాకు రాలేదు. వన్ థింగ్ అయితే ఈరోజు నేను ఒప్పుకోవాల్సిందే కనక మహాలక్ష్మి, ఈ టెండర్ అయితే నీ వల్లే గెలిచాను. ఇంత పెద్ద ప్రాజెక్ట్ నీ వల్లే నాకు దక్కింది. ఈ క్రెడిట్ అంతా నాది కాదు, నీది. ఒక్క నిమిషం. ఏంటిది? ఇది 25 లక్షల చెక్. ఎందుకు విహారీ గారు? మీ నాన్నగారి హాస్పిటల్ ఖర్చులకి. నేను ముందే చెప్పాను కదా విహారీ గారు, మీ దగ్గర ఏదైనా సహాయం తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇది సహాయం కాదు కనక మహాలక్ష్మి, కృతజ్ఞత. నువ్వు చేసిన పనితో ఈరోజు నాకు టెండర్ వచ్చేలా చేశావు. నాకు నువ్వు ఊహించినంత ప్రాఫిట్ వచ్చేలా చేశావు. దానికి కృతజ్ఞతగా ఇస్తున్నాను. కానీ ఒక బెస్ట్ కోడ్ తయారు చేసి ఇవ్వడానికి బయట మార్కెట్లో ఎంత డబ్బు తీసుకుంటారో తెలుసా? ఈ డబ్బు నేను జాలితో ఇస్తుంది కాదు, నీ తెలివితో నువ్వు సంపాదించుకుంది. ఇది నువ్వు సాయంగానో దానంగానో తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ ప్రతిభతో నువ్వు సాధించుకున్న ప్రతిఫలం అనుకో. ప్లీజ్, ఇది నీ డబ్బు, నీ తెలివితేటలతో సంపాదించుకున్న డబ్బు. తీసుకో, ప్లీజ్ తీసుకో కనక మహాలక్ష్మి. కనక మహాలక్ష్మి, మీ నాన్నగారికి నీ డబ్బులతో నువ్వు ఆపరేషన్ చేయించబోతున్నావు. ఇప్పుడు నీకు సంతోషమేనా? కానీ ఇది మా వాళ్ళకి ఎలా చేరుతుంది? నేను వాళ్ళకి ఎదురుపడలేను, వాళ్ళని కనీసం ప్రేమగా పలకరించే పరిస్థితిలో కూడా లేను. మనం ఈ ఊరు వెళ్తున్నాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.